అబ్బాయిలు ఉన్నారు, ఇంకో ఇద్దరు పుట్టినా నేను ఇలాగే ఉంటాను. శివ 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 ఎవడే శివ? శివ అంటే ఈడే. ఆడేమైనా కుర్రాడు అనుకుంటున్నాడా? కొంచెం తగ్గమనం. దేనికి తగ్గటం? మామిడితోటలు 20 మంది నూత కొట్టుడు కొట్టేశాడు. వత్తాదులు వచ్చారు, రండి. ఫేస్ టు ఫేస్, హ్యాండ్ టు హ్యాండ్. అప్పుడే చెప్పా బెల్ట్ ఇప్పితే నీకంటే పెద్ద రౌడీనని. ఏంట్రా ఎద్దులాగా పుసలు కొడుతున్నావు? మాట జారావంటే చెయ్యెత్తాల్సి వస్తుంది. ఎవడన్నా ఆడు దేవుడు ఒక్కొక్కరికి ఒక రూపంలో కనిపిస్తాడంట. నేను దేవుడిని నమ్మను, నాగార్జున నమ్మను. నాగార్జున తలతో వస్తే దేవుడు దర్శనం కనిపించే దేవుడా? ఎవరు? కింగ్ అనేవాడు ఒక్కడే ఉంటాడు, ఒకళ్ళ తర్వాత కింగ్ అనేదేలా. అసలేని అభిమానులందరికీ, నాగార్జున గారికి నేను మీ పెద్ద పెద్ద ఫ్యాన్. చిన్నప్పుడు నాగార్జున బాగుంది. మనం ఎన్ని ఫైట్స్ చేసినా నాగాడు ఒక్క చైనా అలా అయితే ఎవరికి వాడు ట్రెండ్ సెట్ చేశామన్న భ్రమలో ఉన్నారు. అసలు ట్రెండ్ క్రియేట్ చేసిందేను కదా బాయ్. ఇండస్ట్రీలో ఏదైనా కొత్త చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ నేను నాగార్జున సార్. ఒక అన్నమయ్య చేయాలన్నా నాగార్జున, ఒక రామదాసు చేయాలన్నా నాగార్జున, ఒక షిరిడి సాయిబాబా చేయాలన్నా నాగార్జున. 2 రోజులకు ఒకసారి నాగార్జున తలుచుకుంటా. బికాస్ ఈజ్ లివింగ్ ఇస్ లైఫ్. సంపాదించడమో తెలుసు, ఖర్చు పెట్టడమో తెలుసు, ఇవ్వటమో తెలుసు, జెన్యూన్ ఎఫర్ట్ అయితే చేస్తాను. ఏ మంచి నేను చేయకపోయినా నాకు నాగార్జున అనే మంచోడు దొరికింది నా లైఫ్. మాకు ఒక యాక్టర్ ఫ్యాన్ అంటే నాగ్ సార్ గారి ఫ్యాన్. One of the fabulous, fantastic human beings I've met till date. What a stylish actor, and he has been a very, very stylish actor from day one. He was the charmer. What a brilliant actor. డాన్స్ మాస్టర్ నుంచి ఒక డైరెక్టర్ గా మార్చిన నా దేవుడు అని చెప్పాలి. అప్కమింగ్ డైరెక్టర్ అంటే అప్పట్లో నాగార్జున డైరెక్టర్, ఆయన దగ్గరికి వెళ్ళేవాడు. 30 సంవత్సరాల తర్వాత అదే క్రమశిక్షణ, అదే ఆకలితో పనిచేస్తున్నారంటే మాకు ధైర్యం, మోటివేషన్ ఇంట్లోనే కూర్చుందని మాకు ఇప్పుడే అర్థమైంది. మా నాగార్జున బాబాయ్, నేను మొట్టమొదటిసారి తెలుగు యాక్టర్ ఒక హిందీ సినిమా చేసి హిందీ మాట్లాడితే ఎలా ఉంటుందని చూసిన మొట్టమొదటి చిత్రం అది. వాట్ ఈస్ అచీవ్ యాజ్ అన్ యాక్టర్ కానివ్వండి, యాజ్ అ స్టార్ కానివ్వండి, ఆయన గురించి మాట్లాడడానికి నా వయసు కూడా సరిపోదు. దాని సినిమాల్లో దాని పాత్రలు, దాని కథలు ఎన్నుకుని దాన్ని చేయడం అనేది నేను నాదులు చాలా గర్విస్తున్నాను. ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు, ఇంకో ఇద్దరు పుట్టినా నేను ఇలాగే ఉంటాను. శివ 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 ఎవడే శివ? శివ అంటే ఈడే.
தமிழ், மலையாளம் என மொழிகளை தாண்டி கொண்டாடப்படும் நட்சத்திரமாக உயர்ந்து அந்த குழந்தை நட்சத்திரமாக கைப்பிடித்து சினிமாவிற்குள் அழைத்து வரப்பட்டவர் இன்று ஒட்டுமொத்த சினிமாவின் தரங்களை பற்றி தலைமை தாங்கி முன்னகர்ந்து கொண்டிருக்கிறார். அந்த பெருமைக்கு சொந்தக்காரர் அக்கினி நாகார்ஜுனா அவர் அண்ணன் நடந்து வந்தாமா, அண்ணன் கண்ணகத்தாமா, அண்ணன் படம் நடித்தாலியமாக மாசுக்கு நல்ல படங்களை தேர்ந்தெடுத்து நடிப்பது மட்டுமே நல்ல படங்களை தேர்ந்தெடுத்து தயாரிப்பது கலையாளர்கள் சொன்னவர். அதற்கான சான்றுதான் நடிகராக ஒரு தேசிய விருது, தயாரிப்பாளராக ஒரு தேசிய விருது என 2 தேசிய விருதுகளை தன்வசம் கொண்டுள்ளார். அது மட்டுமின்றி 10 நந்தி விருதுகள், 3 பிலிம்பேர் விருதுகள் என தனது நடிப்பின் மூலம் தன்னை விதைத்து விருதுகளை அறுவடை செய்து கொண்டிருக்கும் கலை விவசாயிகள் தெலுங்கு படங்களின் மூலம் தமிழ் சினிமா ரசிகர்களின் மனதை கவர்ந்தவர். கீதாஞ்சலி என்ற திரைப்படத்தில் இவரது நடிப்பின் மூலம் ரசிகர்கள் மனதில் நிரந்தரமாக குடிகொண்டிருந்தார். ரட்சகன் படத்தில் தவறுகளை கண்டால் நரம்புகள் புதைத்து கோபப்படும் இளைஞனாக இவர் நடித்த காட்சிகள் இன்றளவு கொண்டாடப்படுகிறது. இவரின் நடிப்பால் பல ரசிகர்களின் ரட்சகனான இவர் தமிழ் சினிமா பயணத்தின் மூலம் மேலும் மேலும் ரசிக தோழர்களை சேர்த்துக் கொண்டே இருக்கிறார். வாழ்க்கையில் ஒரு பகுதியை சினிமாவிற்காக ஒதுக்கிய ஜாம்பவான்களை பார்த்தது. ஆனால் தனது வாழ்க்கையின் முழு பகுதியையும் சினிமாவிற்கென ஒதுக்கி கலை உலக ஜாம்பவான் எங்கள் நாகார்ஜுனா அவர்களை கொண்டாடுவதில் பெருமகிழ்ந்து கொள்கிறோம்.